నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో వైధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి। ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య కమలాకర్, స్థానిక తహసీల్దార్ సతీష్ రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ నవీన్ గౌడ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు। డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి వివరించారు। రైతులు పండించే చివరి వరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని వెల్లడించారు। రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు। మేనేజర్ సార్ రెడ్డి గారికి మా రైతుల పక్షాన సాగర్ సొసైటీ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు। రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు మెండోరా గ్రామంకి వచ్చాం। ఈసారి వరి 2,040 రూపాయలు మరియు 2,060 రూపాయలు నిర్ణయించడం జరిగింది। దాని ప్రకారం రైతులు పొల్లు మరియు తాళ్ళు లేకుండా దాన్ని నాణ్యమైన ధరలు తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతూ ఉంది। దానికి సంబంధించిన లోకల్ సెక్యూరిటీ చెప్పే కాగితాలు, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, పాస్బుక్ కానీ ఇచ్చిస్తే అమౌంట్ కూడా ఎంబడెంబడి వస్తూ ఉంటుంది। అట్లాగే మరి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు। ఎందుకంటే పోయినసారి రబీలో కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరియు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు ప్రారంభించి అందరికీ ఎంబడెంబడి పేమెంట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము। ఈసారి కూడా మరి ప్రత్యేక చొరవతో వడ్లు కొనుగోలు దేశంలో ఎక్కడికి చాలు కాలేదు, మన రాష్ట్రంలో